సర్పంచ్గా నిలబడతానా మీ ఓటు మాకే ఈసారి. 1000 రూపాయలు అయితే తీసుకో, మీ ఓటు మాకు తప్పకుండా వేయాలి. ఈ డబ్బు నాకేం అవసరం లేదు. ఈసారి నేను నిజాయితీగా ఓటు వేయాలనుకుంటున్నా. నాకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేయాలనుకుంటున్నాను. సరే, నాకు ఓటు ఎట్లేవో చూస్తా. అదేంటమ్మా ఆయన ఆట బెదిరించి వెళ్తున్నాడు? ఈరోజు నేను డబ్బు తీసుకొని తనకి ఓటు వేసాననుకో, రేపు నాశనం అయ్యేది నీ భవిష్యత్తు, నీ చదువు. అంత గొప్పదా అమ్మ ఓటు అంటే? ధనవంతులకి బలం నోట్లలో ఉంటుంది, అదే మనలాంటి పేదవాళ్ళకి బలం ఓటులో ఉంటుంది. పేదింట్లో ఉన్న ముసలమ్మకైనా బంగ్లాలో ఉన్న మహారాణికైనా ఓటు హక్కు సమానం. వాడు మన భవిష్యత్తుని నోటుతో కొడితే మనం వాడి భవిష్యత్తుని ఓటుతో కొట్టాలి. వాడు మనల్ని ఏ వేలుతో అయితే బెదిరించాడో అదే వేలుతో మనం వాడిని ఎదిరించాలి. ఓటు సామాన్య ఆయుధం.